అసలు క్యాన్సర్ అంటే ఏంటి సార్? అంటే మన శరీరంలో కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి. మామూలుగా సాధారణంగా ఎలా ఉంటుందంటే మనకి ఏమైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకపోతే పాత కణాలు చనిపోయినప్పుడు కానీ ఒక క్రమ పద్ధతిలో ఉన్న కణాలన్నీ విభజన చెందుతూ ఉంటాయి. సో ఇది చాలా ఆర్గనైజ్డ్గా జరిగే ఒక ప్రక్రియ. ఇన్ని వేల కోట్ల కణాల్లో ఏదో ఒక కణం ఈ క్రమ పద్ధతిని మిస్ అయ్యి కంటిన్యూస్గా డివైడ్ అవ్వడం మొదలు పెడితే అది క్యాన్సర్కి కారణం అవుతుంది. సో ఈ కంటిన్యూస్గా డివైడ్ అయ్యే సెల్స్ ఏమవుతాయంటే ఏదర్ గడ్డలాగా ఫామ్ అవడం కానీ, లేకపోతే వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవడం వల్ల కానీ మనకి ఈ లక్షణాలు అన్నది తెలుస్తుంది. క్యాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అండ్ బాడీలోకి ఎలా స్ప్రెడ్ అవుతుంది? అంటే క్యాన్సర్ స్టార్ట్ అవడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఏదో ఒక కణంగానే మనకు యూజువల్గా క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత అది అలా డివైడ్ కొద్ది టైం వరకు అది ఏ అవయవంలో ఉందో ఆ అవయవంలో ఉంటుంది. తర్వాత ఒక పర్టికులర్ సైజ్ కానీ అది కానీ పెరిగిన తర్వాత వేరే అవయవాలు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.